వర్షం పడితే నీళ్ళు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్ళు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవా ఒక దగ్గర? దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట. ఒకే ఒక వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. ఈరోజు ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే, ఈ మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండాయి కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒక్కటే కాదండి. ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. ఈరోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్. ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్?